నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగిశాయి. గ్రంథాలయ వారోత్సవ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ గ్రంథాలయ అధికారి పల్లె నరసింహారెడ్డి హాజరయ్యారు. వారం రోజుల పాటు గ్రంథాలయ కార్యాలయం ఆవరణంలో విద్యార్థుల చేత వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ రకాల పోటీల్లో పాల్గొని విజేతలుగా గెలిచిన విద్యార్థులకు రిటైర్డ్ గ్రంథాలయ అధికారి పల్లె నరసింహారెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. తాను గత 20 సంవత్సరాల క్రితం దాతల సహకారంతో 2 సెంట్లు స్థలంలో గ్రంథాలయ కార్యాలయం ఏర్పాటు చేశారని పల్లె నరసింహారెడ్డి తెలిపారు. నా ఆశయం ఏమిటంటే, నా చిరకాల కోరిక ఆశయం గ్రంథాలయమే దేవాలయంగా కావాలి. గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరితో సహాయ సహకారాలతో ఈ గాడిచెర్ల విగ్రహాన్ని మా మిత్రుడు పోచ బ్రహ్మాందరెడ్డి ఆర్థిక సాయంతో చేయడం జరిగింది. గ్రంథాలయ పితామహుడు మహానుభావుడు కాబట్టి నేను ఈరోజు ఆయన పెట్టడం వల్ల ఈ విధంగా 80 గ్రామాల స్వాతంత్రోద్యమంలో 80 గ్రామాలలో గ్రంథాలయాలు ఏర్పాటు చేసినాడు. విలువల్లో చేసినాడు, పొట్టిపాటులో చేసినాడు, భీముడం చేసినాడు. ఇట్లా ప్రతి గ్రామంలో నడకతో పోయి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసినాడు మహానుభావుడు. అలాంటిది చేయడం వలన ఈరోజు స్వాతంత్రోద్యమంలో ప్రతి ఒక్కరు పాల్గొని లక్షల మంది పాల్గొని స్వాతంత్రానికి ఒక ఊపు తీసుకొని వచ్చి చేయడం జరిగింది. ఈ గ్రామంలో ఈ భారత గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకుంటూ పోతే ఇంతకన్నా నా జీవితము ఏముంది, ఎప్పుడో ఇది పోతాది కట్టా ఎప్పుడో మరి ఏదో ఒకటి చేసిపోవాలా అనే ఉద్దేశంతోనే నేను చేసుకుంటూ పోతూ